ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్న నీ బ్రతుకులో దేవుడు గొప్ప శుభవార్తని పంపించబోతున్నారు. నువ్వు నమ్మితే చాలు, దేవుడు బలమైన ద్వారాలు నీ కోసం తెరవడానికి సిద్ధపడుతున్నారు. మనుషులు అనొచ్చు నీ ఏడుపుని చూసి మనం ఒక చేతగాని వారిలాగా, మనం ఒక చేతగాని దానిలా కనిపించవచ్చు. బహుశా మనం ఒంటరిగా ఏడుస్తూ ఉంటే పిచ్చోళ్ళేమో అని అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తాను, నువ్వు ఒంటరిగా కార్చిన కన్నీటిని నా ప్రభు చూస్తున్నాడు. ఆ కన్నీటిని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ దుఃఖమును కొట్టివేసి నీ హృదయానికి సమాధానాన్ని దయచేయబోతున్నాడు ఆయన. రేపన్న రోజు నీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఎక్కడైతే నువ్వు కన్నీరు కార్చావో, ఏ గదిలైతే నువ్వు ఒంటరిగా పడేడ్చావో, అదే స్థలాల్లో నూతన శుభవార్తలు నా ప్రభు నీ కోసం కుమ్మరించబోతున్నాడు. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రభు కన్నీరు చూచే దేవుడు ఆయన. నా ప్రభు హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, రేపు నలుగురు మధ్యన సంతోషించే కృపభాగ్యాన్ని దేవుడిస్తున్నారు. అయ్యా, సంతోషమే కాదు, నీ ద్వారా అనేక మంది దీవించబడేలాగా నా ప్రభు నిన్ను ఒక బలమైన సాధనంగా నిలబెట్టబోతున్నారు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మీ బ్రతుకులో జరిగించుదురుగాక. ఆమేన్.